ప్రస్తుతం మనం యూసఫ్గూడలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చూస్తున్నాం కదా, నో స్టాక్. పెట్రోల్ లేదు. ఇక్కడ పెట్రోల్ గానీ, డీజిల్ గానీ ఏది కూడా లేదు. మరి ఇక్కడ క్లోజ్ చేశారు. ప్రస్తుతం అయితే బంక్ మొత్తం కూడా ఇక్కడ కస్టమర్లు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా పబ్లిక్ అయితే ఇబ్బంది పడుతున్న క్షణాలు కూడా చూస్తున్నాము. చెప్పండి భయ్యా. ఇది ఆల్రెడీ ఇది ఒక గ్యామ్లింగ్. ఇది పెట్రోల్ ఉండి కూడా గవర్నమెంట్ ఈసారి పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా పెట్రోల్ లేదంటే ఇప్పుడు ఛాలెంజ్ చేసి చెప్తున్నా. 100% ఇది పోలీస్ డిపార్ట్మెంట్లో పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది అని వాళ్ళు కూడా పడతారు కదా. ఇప్పుడు లేదని అంటే మొత్తం బండ్లని ఇక్కడ రిటర్న్ తీసుకెళ్తాం. 100% చెప్తున్నా. వాళ్ళు కూడా ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పెట్రోల్ వేయాలంటే ఉన్నాక కూడా పెట్రోల్ బ్లాక్లో అమ్ముకోవడానికి బ్లాక్మెయిల్ అన్ని పెట్రోల్ బంకులు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఏంటంటే ఉత్తదన్న అక్కడ ఏదో రాలేదు, మోదీ ఇవ్వలేదు, అది లేదు ఇది లేదు అని చెప్పడంతే దాని వలన ఏం చేయాలంటే ప్రజలు మొబైల్ పెట్టాలి. లేదు, గ్యాస్ లేదు, పెట్రోల్ లేదు, ఏం లేవు అని చెప్పేసి అరే లేదు ఇప్పుడు ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఇప్పుడు నేను ఉంది అంటున్నా, మీరు లేదు అంటున్నారు. ఒకవేళ దాంట్లో ఇప్పుడు వేసాం, మీటర్ పెడదాం, దాంట్లో పెట్రోల్ లేదంటే మీరు బాధ్యత తీసుకుంటారా, వాళ్ళు బాధ్యత తీసుకుంటారా? ఐఎమ్ రెడీ, నేను రెడీ ఉన్నా. ఏ పెట్రోల్ నేనున్నా, రెడీ ఉన్నా చెక్ చేయడానికి. వీళ్ళేంది మాఫియా మొత్తం కుమ్మక్కయ్యారు. ఇవి 2 లాభం ఏంటంటే మళ్ళీ పెంచుతారు. లీటర్ మీద 5 రూపాయలు 10 రూపాయలు పెట్రోల్ పెరుగుతుంది. నిజంగా ఉండు రాగు. పెట్రోల్ లేనప్పుడు ఏం చేస్తావు? మళ్ళీ పెట్రోల్ లేనప్పుడు ఇప్పుడు బండి లేదు, ఆగిపోయింది. మళ్ళీ ఎవరో వస్తారు? పెట్రోల్ లేనప్పుడు గవర్నమెంట్ ఏంటంటే ఆల్రెడీ పెట్రోల్ అన్ని ఇప్పటిదాకా ఇంతకు ముందు వరకు కూడా పట్టారు ఉన్నాయి మేడం, పట్టారు ఆల్రెడీ. అక్కడ పైనుంచి ఆర్డర్ వచ్చేసి అన్ని పెట్రోల్ బంకులకు ఆర్డర్లు వెళ్ళిపోయినాయి. ఇది సిండికేట్ వ్యాపారం. బిజినెస్ సిండికేట్ వ్యాపారం. సిండికేట్ ఏం చేస్తా అంటే ఒకరిని చేసి అందరు చేసుకుని అరే మీరు బంద్ చేయండి బంద్ చేసేసి బ్లాక్ మెయిల్లో రేపు చూడండి మళ్ళీ పెట్రోల్ రేటు ఇవ్వాలి, ఏమన్నా రేటు రేపటికి 5 రూపాయలు 10 రూపాయలు పెంచేసి. అంటే ఇది గవర్నమెంట్ పెట్రోల్ బంక్. ఇది కూడా మరి పెట్రోల్ బంక్ దగ్గర చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు పెట్రోల్ కోసమే. కానీ ఇక్కడ పోలీసులు మాత్రము బందోబస్తు అంతా కూడా ఉంది. ఇక్కడ పెట్రోల్ లేదు, స్టాక్ అయిపోయింది ఫుల్ గా కూడా. మళ్ళీ పైనుంచి స్టాక్ వస్తేనే ఇక్కడ సరఫరా అవుతుంది. మొత్తానికి స్టాక్ అయిపోయింది కాబట్టి నో స్టాక్ బోర్డు కూడా పెట్టారు. నో స్టాక్ బోర్డు పెట్టినప్పటికీ కూడా ప్రజలు మాత్రము ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి పోలీసులు అంటే ఇక్కడ గవర్నమెంట్ బంకులలోనే పెట్రోల్ లేకుండా ఎలా ఉంటుంది, ఉంది కానీ వాళ్ళు పట్టడం లేదు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు నిజం ఏంటి అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఒకసారి మరి ఏం చెప్తారు అనే కోణంలో కూడా చూద్దాం ఒకసారి ట్రై చేసి. సార్, నిజంగా పెట్రోల్ ఉంది అంటున్నారు కదా సార్, మీరు పెట్రోల్ లేదు అంటున్నారు కస్టమర్లకి. ఒకసారి చెప్పండి, ఎవరున్నారు మాట్లాడడానికి కూడా? మరి పెట్రోల్ లేదు, నో స్టాక్ బోర్డు పెట్టారు, ఇక్కడ ఇంతమంది కస్టమర్లు వెయిట్ చేస్తూ ఉన్నారు, చెప్తున్నారా మరి కస్టమర్లకి? సార్, వాళ్ళు కూడా ఏం సమాధానం చెప్పట్లేదు. వాస్తవంగా చూడండి, మనమే చూస్తున్నాం కదా, వాళ్ళు ఏం సమాధానం చెప్పట్లేదు. అడిగే వాళ్ళకు కూడా సమాధానం చెప్పట్లేరు. మరి ఏంటి అనేది తెలియాలి. ఒకసారి ఖచ్చితంగా మరి ఇక్కడ కస్టమర్లకు చెప్పాలి కదా. ఒకసారి అయితే మాట్లాడదాము. కమిషనర్ గారు వచ్చారు, కమిషనర్ గారికి అయితే అడుగుదాము ఏం జరిగింది, అసలు ఎందుకు ఇక్కడ అంతమంది ఆందోళన చేస్తూ ఉన్నారు అనేది కూడా అడుగుదాము. ఇక్కడ ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు వీళ్ళంతా అని కూడా అడుగుదాం. అడిగే ప్రయత్నం అయితే చేద్దాం రండి. సార్, ఇక్కడ చాలా నో స్టాక్ బోర్డు పెట్టారు. అమ్మా అది సంబంధం లేదు, మాకు పెట్రోల్ బంక్ సంబంధం లేదు. గేట్ కాడ అంటే ఇక్కడ మరి వీళ్ళు ఆందోళన చేపడుతున్నప్పటికి కూడా మాకు సంబంధం లేదు పెట్రోల్ బంకులకి అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. కానీ కస్టమర్లు మాత్రం చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు పెట్రోల్ కావాలి, డీజిల్ కావాలి. గవర్నమెంట్ బంకుల దగ్గరకు వస్తే సేమ్ రేట్, ఇంతకు ముందు ఉన్న రేటుకే మేము పడతాము అని చెప్పేసి కూడా, మాకు తగ్గుతుంది రేట్లు అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకుంటారు కదా. ఇంతమంది ఉన్నారు ఇక్కడ, మరి ఎవరు రెస్పాన్సిబిలిటీ అనేది కూడా చూసుకోవాలి. ఎవరు కూడా ఏం చెప్పడం లేదు ఏంటి అనే కోణంలో ఉంది. సార్ చెప్పండి, ఇక్కడికి పెట్రోల్ కి వచ్చారా? నేను రాలేదు పెట్రోల్. నో స్టాక్ బోర్డులన్నీ పెట్టారు, ఎవరు సమాధానం చెప్పట్లేదు. అడిగితే కూడా దీనికి బాధ్యత ఎవరు, అసలు ఎవరు వహిస్తున్నారు? మరి చెప్పాలి కదా సార్. చెప్పండి సార్, ఒక్కరైనా మాట్లాడట్లేదు. అలా లేదు, కరెక్టే, మీరు చెప్పాలి కదా. ఆన్సర్ చెప్తే కదా తెలుస్తుంది. కనీసము ప్రజలకైనా సమాధానం చెప్పాలి కదా సార్. కొద్దిగా మీడియా వాళ్ళకి అలో లేదు, మేము బయటే ఉంటాము కాదనట్లేదు. మీడియా వాళ్ళకి అలో లేదు, కనీసం మాట్లాడే వాళ్ళనన్నా రమ్మని చెప్పండి. సిఐ సార్నా లేకపోతే ఎస్ఐ సార్ మాట్లాడతారా? కనీసం మాట్లాడితే ఏంటి, వాళ్ళకు కూడా సమాధానం దొరుకుతుంది కదా సార్.
చెప్పండి. అదన్నా చెప్పాలి కదా, ఎప్పుడు వస్తుంది స్టాక్? 5 గంటలకు వస్తుంది అన్న. 5 గంటలకు వస్తుంది. మరి చెప్తున్నారా వీళ్ళు, మరి కస్టమర్లు కాదు ఉంది అంటున్నారు. వాళ్ళు చెప్తే వినట్లేదు పబ్లిక్. వినట్లేదు. అందుకే no అనవస stop. అనవసరంగా ఇక్కడ రష్ అవుతుంది. ఆ. 5 గంటలకు వస్తా అని చెప్పారు. 5 గంటలకు వస్తుంది ఖచ్చితంగా. 5 గంటలకైతే స్టాక్ వస్తది అని చెప్పేసి మరి వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఓ పక్క స్టాక్ అయిపోయింది అంటున్నారు. కానీ మనం చూసుకున్నట్లయితే ఎక్కడ పెట్రోల్ బంకులలో కూడా పెట్రోల్ కానీ అలాగే డీజిల్ కానీ కొరత లేదు అని తెలుస్తూ ఉంది. కానీ కొరత ఇక్కడ ఎందుకు ఉంది, మరి ఇక్కడ ఎందుకు క్లోజ్ చేశారు? ఇగో నో స్టాక్ నో స్టాక్ నో స్టాక్, మొత్తం కూడా మొత్తం నో స్టాకే. అందుకు మరి ఏం చెప్పదలుచుకున్నారు ఏంటనేది కూడా మనం చూసుకున్నట్లయితే ఓ పక్క ప్రజలేమో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఓ పక్క మరి గవర్నమెంట్ బంకులు అయితే క్లోజ్ చేసి నో స్టాక్ బోర్డులు పెట్టారు. మరి ప్రైవేట్ బంకులలో ఎలా దొరుకుతుందనే ఒక ప్రశ్న కూడా ప్రజలు సంధిస్తూ ఉన్నారనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆందోళనకరంగానే ఇక్కడ యూసుఫ్గూడ బస్తీలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఉంది అనే చెప్పుకోవాలి. కెమెరామెన్ అశోక్తో నిర్మల RTV.